పిల్లల్లో ఎందుకు వస్తుంది ఈ గురక? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? అంటే పిల్లల్లో చాలామంది ఏంటంటే జొల్లు కారుస్తుంటారు, స్నోరింగ్ వస్తూ ఉంటుంది, గురక వస్తుంటుంది, వాళ్ళు డల్గా ఉంటారు, క్లాస్లో వెనకబడతారు, అండ్ బ్రెయిన్ స్లో అయిపోతుంది, మందకొడి అంటారు. గురక వలన వాళ్ళు స్లోగా ఉంటారు, క్యాలిక్యులేషన్స్లో కానీ అర్థం చేసుకోవడంలో కానీ రియాక్షన్ టైంలో కానీ అడగగానే చెప్పరు, ఈ లోపల అందరు చెప్పేసి ఉంటారు. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఒకసారి ఈ స్లీప్ ఎప్నియా ఏమైనా ఉందా, గురక ఉందా అనేది చూడాలి. అది కరెక్ట్ చేస్తే పిల్లలు ఒబేసిటీ తగ్గుతుంది, చురుకుదనం పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, హెల్దీగా ఉంటారు, హార్ట్ టు బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఇది పిల్లల్లో కొంతమందికి శబ్దం కూడా రాదు, స్నోరింగ్ చిన్నగా వస్తుంది. సో స్నోరింగ్ లేదు కాబట్టి ఏం లేదనుకోవద్దు. స్నోరింగ్ లేకపోయినా కానీ అదే ఆ శ్వాస ద్వారం సగం పూడిపోతున్నా వాళ్ళకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కంపల్సరీ చెక్ చేసి కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు అన్ని విధాలా బాగుంటారు వాళ్ళు. డాక్టర్ గారు, ఒబేసిటీ వాళ్ళు ఉన్న వాళ్ళకే గురక ఎక్కువగా వస్తుందా? అది నిజమేనా? ఒబేసిటీ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఒబేసిటీ ఉంటే వాళ్ళకి గురక వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అలానే నాన్ ఒబేసిటీ వాళ్ళకు కూడా గురక ఉంటుంది. అంటే ఈ ఒబేసిటీకి నాన్ ఒబేసిటీకి డిఫరెన్స్ ఏంటంటే ఈ మజిల్ టోన్ ఏదైతుందో, ఈ మజిల్ రిలాక్స్ అయిపోవటం త్రోట్లో, అది డిపెండ్స్ ఆన్ ద మజిల్ టైప్, అది జీన్స్ మీద ఆధారపడుతుంది. కాకపోతే ఒబేసిటీ ఎక్కువ ఉంటే ఆల్రెడీ నేరో ఉంటుంది, ఆ నేరో ఉండటం వల్ల కొంచెం రిలాక్స్ అయినా అది అడ్డం పడిపోతుంది. అందువలన వాళ్ళకి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి గురక అనేది కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. అదే గురక ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ కూడా వస్తుంది. సో సాధారణంగా చాలామంది బాగా లావు ఉంటారు, తగ్గాలని ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఒబేసిటీ ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే లోపల డైరెక్ట్ రోజు నైటు ఎండోక్రైనల్ హార్మోన్స్ అవి రిలీజ్ అయిపోతుంటాయి, అడ్రెనర్జిక్ డ్రైవ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ అవటం వలన వాళ్ళకి యాక్చువల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఎక్కువైపోయి వాళ్ళకి అది బరువు తగ్గనీయకుండా మెయింటైన్ చేస్తుంది. సో ఒబేసిటీ ఉంటే గురక వస్తుంది, గురక ఉంటే ఒబేసిటీ పెరుగుతుంది.